హాయ్ ఆస్పిరెంట్స్. మనం అంతకుముందు మోడల్ పేపర్ 4 అయితే సాల్వ్ చేస్తున్నాం. అందులో క్వశ్చన్ 1 అండ్ క్వశ్చన్ 2 అయితే ఎంఎస్ వర్డ్ మీద చేసాము. ఇప్పుడు క్వశ్చన్ 3 ఆన్ ఎంఎస్ ఎక్సెల్ చేద్దాం. దీనికోసం నేను ఒక ఎక్సెల్ డాక్యుమెంట్ ఒకటి బ్లాంక్ది తీసుకుందాం. ఆల్రైట్. అండ్ ఇక్కడ ఉండే డాటాని మీకు ఆల్రెడీ ఎంటర్ చేయడం తెలుసు కాబట్టి నేను ముందే ఎంటర్ చేసేస్తాను. సారీ. ఓకే, ఆల్రెడీ నేను డాటాని కాపీ చేసి ఇక్కడ ఎంటర్ అయితే చేశాను. మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఎలా ఎంటర్ చేయాలో చెప్పట్లేదు. సో ఇది కొద్దిగా మనకి సింగిల్ లైన్లో కావాలంటే ఇక్కడ ఇలాగా ఫిట్ చేయొచ్చు, ఆర్ మనకి ఇంకా సింగిల్ లైన్లో కావాలంటే డబుల్ క్లిక్ ఇచ్చి డ్రాగ్ చేయొచ్చు. ఓకే, డబుల్ క్లిక్ ఇక్కడ కూడా కొద్దిగా ఎక్కువ ఉంది, డబుల్ క్లిక్ ఇచ్చి డ్రాగ్ చేద్దాం. పర్సెంటేజెస్ డబుల్ క్లిక్ ఇచ్చి డ్రాగ్ చేశాను. సో అలా ఫిట్ అయింది. నెక్స్ట్ మనం క్రియేట్ ఏ టైటిల్, ఒక టైటిల్ రోని క్రియేట్ చేయాలి. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్ రిపోర్ట్ 2026. కంట్రోల్ సి. మనకి ఇక్కడ రో 1 మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సెట్ అంటే ఆటోమేటిక్గా పైన ఒకటి వస్తుంది. అండ్ నేను A1 అనే సెల్ మీద క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో F వరకు వచ్చాను. దాని తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి రైట్ క్లిక్ కాదు, ఇక్కడే ఉంటుంది కదా హోమ్ అనే గ్రూప్లో ఇక్కడ మెర్జ్ అండ్ సెంటర్ ఉంది. ఇప్పుడు దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఈ సెల్లో మనకి కర్సర్ బ్లింక్ అవుతుంది. అప్పుడు మనం ఈ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్ రిపోర్ట్ అనేది టైప్ చేయాలి. తర్వాత ఫార్మాటింగ్ వచ్చి బోల్డ్, ఇటాలిక్ అండ్ గ్రీన్ ఫిల్ ఫర్ ద హెడర్స్. సో దీస్ ఆర్ ద హెడర్స్. ఇండెక్స్ నేమ్ అనే సెల్ మీద క్లిక్ చేశాను, షిఫ్ట్ పట్టుకొని రైట్ ఆరో ప్రెస్ చేశాను ట్రెండ్ వరకు. కంట్రోల్ బి బోల్డ్, కంట్రోల్ ఐ ఇటాలిక్, అండ్ ఇది కలరు గ్రీన్ ఫిల్ ఉండాలన్నారు. సో ఇక్కడికి వచ్చి మనం సమ్ గ్రీన్ ఫిల్ అనేది ఇవ్వచ్చు. రైట్. నెక్స్ట్ ఫార్ములా, క్యాలిక్యులేట్ ద పాయింట్స్ డిఫరెన్స్. పాయింట్స్ డిఫరెన్స్ దగ్గర క్లోజ్ మైనస్ టార్గెట్ ఉండాలి. ఫార్ములా అంటే ఇప్పుడు మనకి ఈక్వల్ టు రావాలన్నమాట. ఈక్వల్ టు క్లోజ్ మైనస్ టార్గెట్, అది వచ్చింది. ఇప్పుడు ఎంటర్ చేశాను. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇక్కడ వచ్చింది. అంటే దీన్నే ఇక్కడ వరకు రావాలంటే మనం ఇక్కడ కర్సరు బ్లాక్ కలర్లోకి వచ్చినప్పుడు డబుల్ క్లిక్ చేద్దాం. సో అది ఆటోమేటిక్గా ఈ ఫార్ములా అనేది ప్రతి దగ్గరికి అప్లై అయిపోయింది. నెక్స్ట్ ఫార్ములా పర్సెంటేజ్ చేంజ్ పాయింట్స్ డిఫరెన్స్ బై టార్గెట్ ఇంటూ 100. ఇక్కడ పర్సెంటేజ్ చేంజ్ ఈక్వల్ టు పాయింట్స్ డిఫరెన్స్ డివైడెడ్ బై టార్గెట్, షిఫ్ట్ పట్టుకొని 8 మల్టిప్లైడ్ బై 100, ఎంటర్. సో ఇది పర్సెంటేజ్ చేంజ్ వచ్చింది. ఇది మొత్తానికి అప్లై కావాలంటే ఇక్కడ ఫిల్ హ్యాండిల్ని డబుల్ క్లిక్ చేసాం, ఫిల్ అయిపోయింది. ఆల్రైట్. నెక్స్ట్ ఇఫ్ షో బుల్ ఎప్పుడు క్లోజ్ గ్రేటర్ దాన్ టార్గెట్ ఎల్స్ బేర్. సో ఇక్కడ ట్రెండ్ దగ్గర మనం ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేయాలి. ఈక్వల్ టు ఇఫ్, ఇక్కడ ఇఫ్ అని బ్లూ కలర్లో సెలెక్ట్ అయిన తర్వాత ట్యాబ్ అని ప్రెస్ చేస్తాం. ఎప్పుడైతే క్లోజ్ గ్రేటర్ దాన్ టార్గెట్ ఉందో అప్పుడు కామా C3 గ్రేటర్ దాన్ B3 అయినప్పుడు నాకేం రావాలి, బుల్ అని రావాలి, అంటే మనకి లాభం ఉన్నట్టు. సో బుల్ అనేది ఒక వర్డ్ అంటే క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ మనం ఇప్పుడు డబుల్ కోట్లో పెడతాం. డబుల్ కోట్ ఓపెన్ చేసి BULL బుల్ అలా ఇవ్వు. ఎప్పుడైతే C3 గ్రేటర్ దాన్ B3 అయితే ఇవ్వు. అలా లేని పక్షంలో కామా మళ్ళీ డబుల్ కోట్ బేర్, అంటే మనకి నష్టమని. ఐ హోప్ సంబడి మెనీ పీపుల్ నో అబౌట్ ద స్టాక్ మార్కెట్, ఈ బుల్లిష్ అండ్ బేరిష్, ఎంటర్. సో మనకి ఇక్కడ క్లోజ్ అనేది ఎక్కువ ఉంది టార్గెట్ కంటే కాబట్టి 500 పాయింట్స్ మనకి బుల్ అనేది వచ్చింది. ఈ ఫార్ములా ఇక్కడ వరకు అప్లై కావాలంటే మనం ఫిల్ హ్యాండిల్తో ఫిల్ చేసాం. సో ఇక్కడ బేరిష్ ఉంది, ఇక్కడ బుల్లు, బేరిష్ బుల్. సో అనేది ప్రతి చోట మనకి ఆటోమేటిక్గా ఫార్ములా అనేది అప్లై అయిపోయింది. నెక్స్ట్ కండిషనల్ ఫార్మాటింగ్, హైలైట్ బేర్
ఇన్ సెల్స్ ఇన్ రెడ్. కండిషనల్ ఫార్మాటింగ్ ఎక్కడ ఉంటుంది మనకి హోమ్లోనే, ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ ఉంది. సో మనకి ఈ కాలమ్కి అప్లై చేయాలి కాబట్టి ఎఫ్ అనే దాని మీద క్లిక్ చేశాను నేను. దీని దగ్గర కండిషనల్ ఫార్మాటింగ్కి వచ్చి హైలైట్ సెల్ రూల్స్, మనం టెక్స్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి టెక్స్ట్ దట్ కంటైన్స్. దీని దగ్గరకు వచ్చి ట్రెండ్ కాదు బేర్, ఎక్కడైతే బేర్ ఉంటుందో దాన్ని రెడ్ ఫిల్ కలర్ విత్ రెడ్ టెక్స్ట్ ఆర్ సంథింగ్ రెడ్ టెక్స్ట్ ఇమ్మన్నారు, రెడ్ టెక్స్ట్ ఇచ్చాం, ఓకే చేసాం. ఆల్రైట్, ఎక్కడైతే బేర్ ఉందో అక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది. సపోజ్ ఇక్కడ నేను బేర్ అని టైప్ చేశాను అనుకోండి, అది కూడా రెడ్ కలర్లోకే వస్తుంది అనమాట. నేను కంట్రోల్ Z ప్రెస్ చేశాను, నార్మల్గా అంతకుముందు ఎలా ఉందో అలా వచ్చు. నెక్స్ట్ ఆటో సమ్, టోటల్ క్లోజ్ పాయింట్స్ ఎట్ ద బాటమ్. సో దీస్ ఆర్ ద క్లోజ్ పాయింట్స్. ఇక్కడికి వచ్చి మనం ఈ బాటమ్ దగ్గరికి వచ్చి ఫార్ములాస్ దగ్గరికి వచ్చి ఆటో సమ్ అంటే ఈక్వల్ టు సమ్ C3 to C6 అని వచ్చింది, ఆటోమేటిక్గా ఎంటర్ కొట్టాం. ఇది టోటల్. నెక్స్ట్ సెట్ డెసిమల్ పాయింట్స్ టు 2 డెసిమల్. సో ఇక్కడ ఈ పర్సంటేజ్ చేంజ్ ఉంది కదా, ఈ డెసిమల్ పాయింట్స్ దిస్ వన్, దీని మీద క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకొని డౌన్ యారో ఇక్కడ దాకా వచ్చి మనం హోమ్లో ఉంటుంది కదా మనం డెసిమల్స్ ఎలా చేయాలనేది, ఇటు చేస్తే డెసిమల్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఇక్కడికి వస్తే డిక్రీజ్ డెసిమల్స్, నాన్ డిక్రీజ్ డెసిమల్స్ చేయాలి. సో అవి కూడా ఎన్ని ఉండాలి, నేను ప్రతిసారి అలా క్లిక్ చేశాను, 2 వచ్చేంత వరకు, 2.78%. తర్వాత బోర్డర్స్ అప్లై థిక్ బోర్డర్ అరౌండ్ ద టేబుల్. సో ఇక్కడ ఈ A1 మీద క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకొని డౌన్ యారో, అండ్ మనకి ఈ బార్డరు థిక్ బార్డర్లో ఉండాలి. బార్డర్ అనేది మనకి ఇక్కడ హోము దీంట్లో ఉంటుంది, ఇక్కడికి వచ్చి థిక్ అవుట్ సైడ్ బార్డర్ ఇది అప్లై చేస్తాం. ఒకవేళ మన ఆల్ బార్డర్ అప్లై చేయమంటే ఆల్ బార్డర్ అది కూడా అప్లై చేయొచ్చు. ఆల్రైట్, నెక్స్ట్ సార్ట్ ద ఇండిసెస్ బై పాయింట్స్ డిఫరెన్స్ హైయెస్ట్ టు లోయెస్ట్. సో మనకి ఈ నాస్డాక్ షిఫ్ట్ పట్టుకొని రైట్ ఆరో బుల్ వరకు అలాగే షిఫ్ట్ పట్టుకొని ఉంచాను, డౌన్ ఆరో ఇక్కడ వరకు. అంటే ఈ 4 రోస్ని మనం సార్ట్ చేయాలి. ఎలా సార్ట్ చేయాలి, ఇక్కడ మనకి హోమ్ అనే ట్యాబ్లో A to Z ఈ సార్ట్ అనేది ఉంది. ఈ కస్టమ్ సార్ట్ దగ్గరికి వస్తాం. కస్టమ్ సార్ట్ దగ్గరికి వచ్చి ఈ కాలంలో మనం బై పాయింట్ డిఫరెన్స్తో స్మాలెస్ట్ టు లార్జెస్టా కాదు, లార్జెస్ట్ టు స్మాలెస్ట్, ఓకే అని క్లిక్ చేస్తే ఇవి ఆటోమేటిక్గా లార్జెస్ట్ స్మాలెస్ట్ మనకి బై పాయింట్ డిఫరెన్స్ క్రియేట్ అయిపోయాయి. ఆల్రైట్, తర్వాత క్రియేట్ ఏ 3D బార్ చార్ట్ టార్గెట్ వర్సెస్ క్లోజ్. సో టార్గెట్ వర్సెస్ క్లోజ్కి దీనికి టార్గెట్ మీద క్లిక్ చేసి కంట్రోల్ పట్టుకొని డబుల్ క్లిక్ చేసి డ్రాగ్ చేశాను ఇక్కడ వరకు. ఆల్రైట్, తర్వాత ఇన్సెట్ అనే దగ్గరికి వచ్చి అవి సెలెక్ట్ అవ్వలేదు, టార్గెట్ మీద క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకొని డబుల్ క్లిక్ చేసి డ్రాగ్ చేశాను ఇక్కడ వరకు. ఆల్రైట్, దాని తర్వాత ఇక్కడ మనకి 3D బార్ చార్ట్ ఏమన్నానా, 3D బార్ చార్ట్ టార్గెట్ వర్సెస్ క్లోజ్. సో మనకి ఇక్కడ బార్ చార్ట్ ఇది కాబట్టి దీని దగ్గరికి వచ్చి అది కూడా 3D, దిస్ వన్, ఇది కొద్దిగా బాగుంది, ఇది తీసుకుందాం. అండ్ మనకి డాటా లేబుల్ కావాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ తీసుకొచ్చి డాటా లేబుల్ ఇవ్వచ్చు. సో అక్కడ పైనే కనిపిస్తూ ఉంటుంది. ఇది పెద్దగా ఉంది కాబట్టి దీన్ని రీసైజ్ చేసాం. కంట్రోల్ Z, దీన్ని రీసైజ్ చేసి ఇది ఎప్పుడు కదులుతుంది, ఈ 4 సింబల్స్ ఉన్నప్పుడు డబుల్ క్లిక్ చేసి దీన్ని పక్కకి డ్రాగ్ చేశాను, కదిలింది. ఆల్రైట్, రీనేమ్ ద షీట్ టు స్టాక్ అనాలిసిస్ 2026, కంట్రోల్ C. దీన్ని ఇక్కడ డబుల్ క్లిక్ చేసామనుకోండి, దీన్ని మనం హైలైట్ అవుతుంది, దీన్ని తీసేసి మనం కంట్రోల్ V ఆర్ మరి టైప్ చేయండి స్టాక్ అనాలిసిస్ 2026 అని చెప్పి. దీన్ని ట్యాబ్ కలర్ చేంజ్ చేయాలనుకోండి, ఇక్కడే రైట్ క్లిక్ ఇచ్చి ట్యాబ్ కలర్ అని ఉంది, ట్యాబ్ కలర్ మనకు కావాల్సినట్టు పెట్టుకోవచ్చు. ఆల్రైట్, నెక్స్ట్
సెల్ ప్రొటెక్షను లాక్ ద ఇండెక్స్ నేమ్ సెల్స్. ఇవి ఇండెక్స్ నేమ్ కదా, 1 2 3 4 5 ఈ 5 సెల్స్ని లాక్ చేయమన్నాడు. లాక్ అంటే ఏంటంటే సపోజ్ ఇక్కడ ఎస్ఎన్పి అని ఉంది కదా, నేను విజయ్ అని టైప్ చేస్తే విజయ్ అని వచ్చేస్తుంది. ఇక్కడ 8000 ఉంది, ఇక్కడ 7000 అని టైప్ చేస్తే 7000 అయిపోతుంది. సో మనం ఎలా టైప్ చేస్తే అలా అవుతుంది అనమాట. నేను కంట్రోల్ జెడ్ కొడుతున్నాను. యా సో కంట్రోల్ జెడ్ కొట్టి అంతకుముందు ఎలా ఉందో అలా వచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం ఎంటర్ చేసినా అవ్వకూడదు అనేది లాక్ చేయమంటున్నాను అనమాట. సో దానికోసం ఏం చేస్తామంటే దీని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని Ctrl+1 అని ప్రెస్ చేస్తే మనకి ఫార్మాటింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుద్ది. దీని ప్రకారం మనం సెల్స్ని నెంబర్ కావాలంటే నెంబరు మార్చవచ్చు, దీని అలైన్మెంట్ కావాలంటే అలైన్మెంట్ ఎలాగనేది మనం పెట్టవచ్చు. సపోజ్ దీనికి ఫాంట్ మనకి అంతా బోల్డ్ ఇటాలిక్లోకి రావాలనుకోండి అండ్ సైజ్ 14లోకి ఉండాలనుకోండి, ఓకే అని చేస్తే అంతా బోల్డ్ ఇటాలిక్ సైజు ఇవన్నీ మనకు మారిపోయాయి. అలాగే Ctrl+1 ప్రెస్ చేసి మనకి ఇలాగా నెంబరు, అలైన్మెంటు, ఫాంటు, బార్డరు అండ్ ఫిల్ కలర్ మార్చాలంటే సపోజ్ మొత్తం ఈ లైట్ బ్లూలోకి రావాలనుకోండి, లైట్ బ్లూ పెట్టి సెలెక్ట్ చేసుకొని ఓకే అన్నాను అనుకోండి, ఈ మొత్తం లైట్ బ్లూలోకి వచ్చేసాయి. ఓకే, Ctrl+1 దట్ ఈస్ ద షార్ట్ కట్. ఇవన్నీ మనం చేయొచ్చు. అలాగే మనం ప్రొటెక్షన్ కూడా ఇక్కడే ఉంటుంది. ప్రొటెక్షన్ దగ్గరికి వచ్చి ఈ సెల్స్ అన్నీ ఆల్రెడీ లాక్ అయి ఉన్నాయి. ఇక్కడ లాక్ అయి ఉన్నదాన్ని నేను ఫస్ట్ అన్లాక్ చేశాను, ఓకే అని ప్రెస్ చేశాను. ఆల్రైట్, సో ఇప్పుడు ఈ ఇండెక్స్ దీన్ని షిఫ్ట్ పట్టుకొని దీన్ని 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 సో ఇండెక్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెలెక్ట్ చేశాను ఈ కాలంని. మళ్ళీ Ctrl+1 అని ప్రెస్ చేశాను, అంటే ఫార్మాటింగ్. ఓన్లీ ఇవి మాత్రమే లాక్ చేసామన్నమాట. ఓకే ఓకే ఇప్పుడు లాక్ చేసాం. లాక్ చేసి ఇక్కడ విజయ్ అంటే వచ్చేస్తుంది. సో దానికోసం మనం వీటిని ప్రొటెక్ట్ కూడా చేయాలన్నమాట. ప్రొటెక్ట్ ఎలా చేస్తాం? సో ఈ ఇండెక్స్ అనే దాన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని రివ్యూ అనే ట్యాబ్లోకి వెళ్ళి ప్రొటెక్ట్ షీట్, ఇక్కడ మనం అప్పుడు పాస్వర్డ్ అనేది సంథింగ్ ఏదో ఒకటి పెడదాం. లెట్ సే 1 2 3 అని పెట్టాను అనుకోండి. ఓకే, ప్రొటెక్ట్ ఓన్లీ లాక్డ్ సెల్స్, నాట్ అన్లాక్డ్ సెల్స్. Protect worksheet content. Wait a minute. Protect worksheet and contents of the locked cell. ఇదే మనం ఉంచాం. 1 2 3 అని పాస్వర్డ్ పెట్టాం. ఓకే, మళ్ళీ రీఎంటర్ పాస్వర్డ్ అడుగుతుంది. 1 2 3 ఓకే అని ప్రెస్ చేసాం. ఇప్పుడు ఇవి మాత్రం ప్రొటెక్ట్ అయ్యాయి. ఓకే, సపోజ్ ఇక్కడికి వచ్చి నేను వెయిట్ ఎ మినిట్ 1 2 3 ఇక్కడ ఇది మారుతుంది, ఇది కూడా మారుతుంది. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని ప్రొటెక్ట్ షీట్ దగ్గరికి వచ్చి సెలెక్ట్ ద లాక్డ్ సెల్స్. ఓకే, ఇక్కడ నేను ఏదైనా ఎంటర్ చేస్తుంటే అవ్వట్లేదు. సో యా, ఇక్కడ ఏదైనా ఎంటర్ చేస్తే అవుతుంది. ఓకే, ప్రొటెక్ట్, ఇక్కడ ప్రొటెక్ట్ వర్క్ షీట్ అని ఉన్నప్పుడు లాక్డ్ సెల్స్ అండ్ అన్లాక్ సెల్స్ ఈ రెండు చెక్ అయ్యి ఉండి ఓకే అని ప్రెస్ చేసాం. అప్పుడు ఇక్కడ ఏది కావాలన్నా మనకి ఎంటర్ కాదు, ఎందుకంటే ఇవి మాత్రం సెలెక్ట్ చేశాను కాబట్టి. రైట్, నెక్స్ట్ ఫ్రీజ్ ద టాప్ రో.
దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫ్రీజ్ ఎక్కడ ఉంటుంది, వ్యూ దగ్గరికి వెళ్ళి ఫ్రీజ్ పెన్స్ దగ్గరికి వచ్చి ఫ్రీజ్ ద టాప్ రో అన్నాం అనుకోండి. ఈ టాప్ రో అనేది ఫ్రీజ్ అయింది. మనం పైకి స్క్రోల్ చేసినా సరే ఇది మాత్రం అక్కడ అలాగే ఉంటుంది ఫ్రీజ్ అయ్యి. ఆల్రైట్, దట్స్ ఇట్. ఎన్ వరకు అన్నీ చేస్తాం. యా, ఐ హోప్ ఇది క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం ఎంఎస్ పవర్ పాయింట్ టాస్క్ అయితే చేద్దాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. పీస్.